తనతో జీవితం పంచుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు మురుగాడు. లేనిపోని అనుమానాలు పెంచుకొని ఆమెను నరికి చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ట్రయల్ కూడా వేశాడు. భార్యను చంపే ముందు ఓ కుక్కను చంపి ముక్కలు ముక్కలుగా చేశాడు. అనంతరం తన భార్యను కూడా అదే విధంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అక్కడితో అతని పైశాచికం ఆగిపోలేదు. ఆమె శరీర భాగాలను కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి రోటిలో దంచి పొడి చేసి చెరువులో కలిపేశాడు. వింటుంటేనే ఒళ్ళు జలజరిస్తున్న ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్పేట్లో జరిగింది. అపురూపంగా చూసుకోవాల్సిన ఇల్లాల్ని అనుమానంతో కడతేర్చేశాడు ఆ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ముందు తనకేం తెలియదన్నట్లు డ్రామాలాడినా పోలీసులు వారి స్టైల్లో అడగడంతో చేసిన నేరాన్ని ఒప్పుకొని అడ్డంగా దొరికిపోయాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి 10 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవితో వివాహమైంది. వారికి 2 పిల్లలు. గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన గురుమూర్తి ప్రస్తుతం డిఆర్డీవీలో కాంట్రాక్ట్ విధానంలో సెక్యూరిటీ స్టాఫ్గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లేలుగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతుంది. ఈ నెల 16ను కూడా ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. గొడవ తర్వాత అదే రోజు తన భార్య కనిపించడం లేదంటూ అత్త సుబ్బమ్మతో కలిసి మీర్పేట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని ఎంక్వైరీలో తేల్చారు. వెంటనే గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా షాకింగ్ నిజాలను చెప్పుకొచ్చాడు గురుమూర్తి. పోలీసులతో తాను చేసిన నేరాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు గురుమూర్తి. సంక్రాంతి పండుగ నాడు భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్లి పిల్లలను అత్తగారింట్లో వదిలి ఇంటికి వచ్చానని, ఆ తర్వాతి రోజు నుంచి తన భార్యతో గొడవైనట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి మాధవి తాళిబొట్టు తీసి తన మొహంపై విసిరేసిందని, ఆమెపై కోపంతోనే ఆవేశంలో గోడకు అదిమి కొట్టానని చెప్పాడు. అకస్మాత్తుగా మాధవి కింద పడిపోవటం, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్పృహ తప్పిపోయిందనుకున్నాను, కానీ చనిపోయిందనుకోలేదని పోలీసులకు చెప్పాడు గురుమూర్తి. విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో శవాన్ని మాయం చేసి ప్లాన్ వేశానన్నాడు. చనిపోయిన భార్యను ఇంట్లోని వాష్రూంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించాడు గురుమూర్తి. ఆ తర్వాత వాటిని ఎండబెట్టి రోట్లో వేసి దంచి బోన్స్ను కూడా బూడిదయ్యే వరకు కాల్చానని, మొత్తం బూడిదను 2 బకెట్లలో తీసుకెళ్లి జిల్లేలుగూడ చెరువులో పడేశానని తాను చేసిన ఘోరాన్ని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో రక్తాన్ని కూడా ఫెనాయిల్తో శుభ్రంగా కడిగానంటూ అతడు చెబుతున్న సమాధానాలు విని పోలీసులు కంగుతిన్నారు. భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు గురుమూర్తి. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారమిచ్చాడు. హత్య విషయం తెలియని సుబ్బమ్మ 18న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో మాధవి మిస్ అయినట్లు కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది. కంప్లైంట్ చేసే టైంలో అత్త సుబ్బమ్మతో పాటు నిందితుడు కూడా ఉన్నాడు. మాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాల్లో మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటికెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తి మాత్రం ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డు కాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరికి నిజం ఒప్పుకున్నాడు. కానీ తానే మాధవిని చంపాను అనడానికి ఆధారాలు ఏవి అని పోలీసులనే ప్రశ్నిస్తున్నాడు. పైగా కోర్టులో మీ సంగతి చూసుకుంటానని బెదిరిస్తున్నాడు. గురుమూర్తే హత్య చేశాడని తెలుస్తున్నా ఒక్క ఆధారం కూడా దొరకక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.